సౌత్ ఆఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాపై అత్యంత తక్కువ స్ట్రైక్ రేట్తో 50 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతను జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమించాడు. టెస్ట్ ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై 64 మంది బౌలర్లు 50+ వికెట్లు తీయగా ఇందులో బుమ్రా, రబాడా మాత్రమే 40 కంటే తక్కువ స్ట్రైక్ రేట్ నమోదు చేశారు. రబాడా 38 బంతులకు ఓ వికెట్ తీయగా బుమ్రా 39.9 బంతులకు ఓ వికెట్ పడగొట్టాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రబాడా తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ను సాధించాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన బౌలర్లలో కగిసో రబాడా, జస్ప్రీత్ బుమ్రా తర్వాత లోమన్, బిలీ బార్నెస్, డేల్ స్టైన్ ఉన్నారు. అలాగే టెస్ట్ క్రికెట్లో 150కి పైగా వికెట్లు తీసిన బౌలర్లలో బెస్ట్ స్ట్రైక్ రేట్ కలిగిన బౌలర్గా కూడా రబాడా నిలిచాడు. అతను 39.1 బంతులకు వికెట్ తీశాడు. 100+ వికెట్లు తీసిన బౌలర్లలో రబాడా కంటే ముందు లెగ్మన్ బెస్ట్ స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. 1896లో చివరి మ్యాచ్ ఆడిన అతను 112 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 203 మంది బౌలర్లు 100+ వికెట్లు తీశారు. టెస్టుల్లో సౌత్ ఆఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రబాడా 4వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతను అలెన్ ఆంథనీ డొనాల్డ్ను అధిగమించాడు. డొనాల్డ్ 72 టెస్టుల్లో 330 వికెట్లు తీయగా రబాడా 71 టెస్టుల్లో 333 వికెట్లు పడగొట్టాడు. సౌత్ ఆఫ్రికా తరపున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డేల్ స్టెయిన్, షాన్ పొలాక్, యాంథనీ రబాడా కంటే ముందున్నారు. WTC ఫైనల్ చరిత్రలో 5 వికెట్ల ఘనతను అందుకున్న రెండో బౌలర్గా రబాడా నిలిచాడు. గతంలో న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమిసన్ ఈ ఫీట్ను సాధించాడు.